లైక్ ఇన్ ఆఫీస్ ఎందుకంటే ఎక్స్క్లూడర్ అది కొంచెం బాగాలేదు, అది ఫార్వర్డ్ రివర్స్ నువ్వు ఏం చెప్పేవాళ్ళు? నేను ఏం చెప్పాను, మంచిగానే చెప్పాను. అది చిన్న ప్రాబ్లం ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే తీసుకుంటే ఎప్పుడు అన్నిటితో మాట్లాడచ్చు. టుమారో ఆల్సో వచ్చి మళ్ళీ రేపు దానికి చిన్న పాయింట్ చిన్నదే. మేము ఆఫీస్ బాగా 2 కిలోమీటర్ల దూరం లేదు, ఏ ప్రాబ్లం ఉంటుంది, ఇదేదో పెట్టడంలో మిస్టేక్ అయింది, కొత్తగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పాలి. చెప్పాను, మాట్లాడించాను. సరే కూర్చుంటారా? వెళ్ళాలి, బైబిల్ చెప్తారా? వెళ్ళాలి. ఆయనకి మీకు అర్థం లేదు. సండే చర్చ్ లాగా అయితే ఇది కూడా అంతే కదా. వీఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ క్రియేటర్. సో క్రియేటర్ ఈస్ అప్రిషియేటెడ్ బై హ్యూమన్. ఇఫ్ హ్యూమన్ క్రియేట్ సంథింగ్ దెన్ ఓన్లీ ఈజ్ హ్యూమన్. నీకు అది తెలివిచ్చాడు, నీకు అది తెలివింటే యూ కెన్ ఐడెంటిఫై అండ్ యూ సెలెక్టెడ్ దట్ ప్రొఫెషన్, సో యూ షుడ్ క్రియేట్. దాంట్లో నువ్వు ఇప్పుడు మెమరైజ్ చేసుకోండి, నువ్వు దాన్ని అప్లై చేయాలి. నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్, నాట్ ఓన్లీ కీపింగ్ ఇన్ మెమరీ. నాకు అర్థమైంది, ఆ సబ్జెక్ట్ నాకు అర్థమైంది, మంచి 95 మార్క్స్ వచ్చినాయి, వేరే కంపెనీలో కానీ జాబ్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు అకౌంటెంట్ జాబ్ జాయిన్ అయ్యాడు, ఏం చేస్తాడు? యూ విల్ మేక్ వర్క్ ఈజీ ఇన్ దిస్ మెథడ్స్ బై హిస్ ఎడ్యుకేషన్. ఈ segregate all data, account data, he will show the profit loss statement, he manages all account. There is not much to create, but we are into science directly. Plus ఇప్పుడు ఇంకా ఇంటెలిజెంట్ గా నానో కదా, we are holding a mobile, doing many magics, we are connected to entire other people also. So connection is when by this mobile, after so much development of talking, coming together, communities, actually there are only two men, the human and only 2 human kind of this. What are they? Male and female, that's all. And others we developed for caste, history. ఇప్పుడు ఒక ముస్లిం పిల్లోడు ట్రైన్లో తప్పిపోయి హిందువులకు దొరుకుతాడు, వాడు ముస్లిం అవుతాడా హిందూ అవుతాడా? ముస్లిం అవుతాడు కదా, ముస్లిం అవుతాడా? ఇప్పుడు ముస్లిం అక్బర్ అనేటోడు చిన్న ఫస్ట్ క్లాస్ తప్పిపోయాడు, ఆ పేరు తెలియదు అక్బర్ అని. ఫస్ట్ క్లాస్ అంటే మాట కూడా ఫస్ట్ క్లాస్ 1 year ఆ మాట కూడా రాదు. ఒక హిందువులకి దొరికాడు, హిందువులు తీసుకొని వెళ్ళాడు, వాడు ముస్లిం అవుతాడా హిందూ అవుతాడా? హిందూ అవుతాడు. సో ద రిలీజియన్ క్యాష్ ఆల్ we only give decide, but there are human kind only 2, male female. Okay, male has one function, female has one function. Male should go out and get the feed, ఏది animals అయితే. ఇక్కడ మనం హ్యూమన్స్ ఆర్ బ్రెయిన్, ఈవెన్ యూ కెన్ అప్లై, యూ కెన్ డూ, హీ కెన్ డూ, ఎవ్రీవన్ కెన్ డూ. సేమ్ థాట్ ప్రాసెస్ నీకు ఉంది కదా, సేమ్ మైండ్ యూఆర్ ఆల్సో హ్యావింగ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ హ్యూమన్ కైండ్లో ఏమైంది, నాకు ఆ సౌండ్ వస్తుంటే, అయితే ఈ హ్యూమన్ కైండ్లో ఇఫ్ యూ డోంట్ build or do anything, you are not using your brain. You should instead you should go into such kind of accounts or like ఆ section లో attend అది. You already have selected engineering, and if you create anything, ఇంత చదువు చదివి 95% నువ్వు వెళ్ళి ఏదైనా చేసేవాళ్ళు చేస్తే నీకు ఒక మస్తు ఫీలింగ్ అనిపిస్తుంది ఏదైనా తయారు చేస్తే. అర్థమైందా? సాయి అంటే కెమెరా కాదు, ఎవరు? ఈయనెవరు? మీరెవరు? ఓకే, జోక్ లా. అయితే బోరింగ్ ఉందా? వెళ్తుందా సబ్జెక్ట్? అయితే యూ షుడ్ డూ సంథింగ్ విత్ యువర్ ఇంజనీరింగ్, అండ్ దట్ విల్ హ్యావ్ వెరీ హ్యాపీ ఫీలింగ్. మస్తు అనిపిస్తుంది. మందు కిక్ ఎంత మంచిగా ఉంటుందో తయారు చేస్తే కూడా అంతే మంచిగా ఉంటుంది. దానికి ఆడవాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు వంటలు చేస్తారు. ఒక వంట మీ మదర్ ఎప్పటి నుంచో చేస్తుంది, మీ మదర్కి నువ్వు సపోర్టింగ్గా ఉన్నావు అనుకో, ఆమె ఇప్పుడు గుత్తంగా కూడా ఉంటుంది, ఆమె జస్ట్ అన్నీ వేసి ఇచ్చేస్తుంది. ఉల్లిపాయ, టమాటా అన్నీ, కొబ్బరి అన్నీ వేసిస్తే గ్రైండింగ్ చేసి ఉంటే నువ్వు చేసిస్తావు. ఏదో బుక్ చదువుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా చేస్తుంటావు. యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్, బట్ యువర్ మదర్ ఈస్ డూయింగ్. సో ఇప్పుడు మీరు జాబ్లోకి వెళ్ళి యూ పార్టిసిపేట్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ మోడల్ కోడ్, యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్.
నేను చేసేసిన స్క్రీన్ మీద ఇలా కనపడాలంటే అసలు మొత్తం ప్రాడక్ట్ ఏమి నడుస్తుందో తెలియదు. మొత్తం ప్రాడక్ట్ నడుస్తుంటే స్క్రీన్ మీద ఇలా కాదు ఇంకా అద్భుతంగా చూపిస్తే కూడా బాగుంటుంది, మీకు అప్రైజ్ ఉంటుంది కదా. సో యూ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. డోంట్ పార్టిసిపేట్, కంప్లీట్లీ ఇన్వాల్వ్. ఓకే, సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ లైక్ దట్. ఇఫ్ యూ ఇన్వాల్వ్ అండ్ డూ, ఇట్ ఈస్ లైక్ మీరు ఒక కుమ్మరం దగ్గరికి వెళ్ళి కుండలు తయారు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండలు తయారు చేయడం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే, అదే అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ అన్న ఇది చేస్తే ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు పాట్ సెల్లర్స్. పాట్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ చేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. ఇది లైవ్, దిస్ ఈస్ అవర్ వర్క్షాప్, దిస్ అవర్ ఆఫీస్, అండ్ యువర్ సిట్టింగ్ ఇన్ అవర్ ఆఫీస్, యువర్ ఇన్వాల్వింగ్. అంటే మిమ్మల్ని మాలో కలిపేసుకున్నాం మా వర్క్లో. అయితే 3 daysలో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. యు ఆర్ ఆల్సో ఫీలింగ్, యువర్ అండర్స్టాండింగ్, యు నో క్యారెక్టర్ ఆల్సో. మీరు ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మీకు అర్థమైంది కదా, ఓహో ఇక్కడ చెప్తాడు ఆ స్విచ్ అని. ఎంసీపీ స్విచ్ చెప్పాడు, ఇది ఏంటి ఎంసీపీ అంటే తెలుసు అప్పుడు సపోర్ట్ బ్రేకర్ అని. అంటే మీరు ఏంటంటే మీరు కూడా అదే మస్తు పేరు చెప్పినాడు అన్న, ఇది ఎందుకు వచ్చింది, ఇంతకుముందు స్విచ్ ఉండే, ఆ స్విచ్ ఓన్లీ వన్ ఫంక్షన్, ఇట్ విల్ ఐసోలేట్ ద నోడ్, మేక్ ఆర్ బ్రేక్. స్విచ్ చేస్తే ఆన్, చేస్తే ఆఫ్. తర్వాత అదే హ్యూమన్ కొంచెం క్రియేట్ చేసిండు, ఆన్ ఆఫే కాకుండా ఒకవేళ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్లోడ్ అయినా దానంతా ఆఫ్ అవ్వాలి ఆటోమేటిక్గా. ఎట్లా చేయాలి అంటే ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది, కరెంట్ ఎక్కువ రాస్తుంది. కరెంట్ ఎక్కువ ఉంటే ఏదైనా హీటింగ్ ఎలిమెంట్ పెడితే హీట్ అవుతుంది కదా, బికాస్ హీట్ ఈస్ ప్రొఫెషనల్ టు ఐస్గా వాటి. ఓకే, నీకు ఎంత కరెంట్ డ్రా చేస్తే అంత హీట్ అవుతుంది. దాన్ని ఒక బయోమెటాలిక్ స్ట్రిప్ పెట్టి, బయోమెటాలిక్ మీన్స్ సమ్ ఎక్స్పాన్షన్, మనకు ఒక స్ప్రింగ్ లోడ్ చేసి పెట్టాలి అనగానే మనమే దానికి ఎనర్జీ ఇచ్చాం. కాన్సెప్ట్ సింపుల్, యూఆర్ ఓన్లీ ఎనర్జైజింగ్ ఇట్. దానికి ఒక చిన్న లింక్ పెడుతుంది ఆ బయోమెటాలిక్ స్ట్రిప్. అది హీట్ అయినప్పుడు స్ప్రింగ్ ఇట్లా అంటది, పూజ చేస్తుంది మనం కింద పడుతుంది. సో కింద పడాలి అనడానికి దానికి ఎనర్జీ కావాలంటే మళ్ళీ మోటార్లు, డ్రైవింగ్, దానికి సెన్సింగ్, కరెంటు. ఇప్పుడు దీన్ని ఇంటెలిజెంట్ అంటే ప్రాసెసర్ పెట్టి సెన్స్ చేసి ఒక మోటార్ పెట్టి దాన్ని ఆఫ్ చేసాము, ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, ప్రాపర్టీ, ఇన్స్ట్రుమెంట్ ప్రాపర్టీ ఈజ్ ఇంపార్టెంట్. యు ఆర్ డూయింగ్ దట్. సో నేను దాని గురించి చెప్తాను లోపలికి. ఎందుకు, మెంటల్ డాక్టర్ గారు అండ్ సరే మాది ఇది కథ, మీరెవరు పేషెంట్స్ అని చూపిస్తారు. మీరు నిజంగానే పేషెంట్స్, ఎందుకంటే యూ క్రాస్డ్, యు ఆర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్, బట్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ ఇన్ ప్రాపర్. యూ కెనాట్ రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ బికాస్ యూ డోంట్ నో, యూ కెనాట్ కాల్, అడ్రస్ లేదు, స్టోర్ అయింది ఎక్కడెక్కడ. మీరు చూశారు, చదివారు, ఎగ్జామ్ రాశారు, అన్నీ కూర్చున్నాయి లోపల వెళ్ళి, కానీ దేని విలువలేదు. టైంకి రావాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన పడుకుంటాడు, నువ్వు పడుకుంటే బయటికి వెళ్తావు, ఎందుకంటే వీడియోలో బాగుంటుంది, బాడీ పోతుంది. నిజంగా చెప్తాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇప్పుడు నీ నిద్ర మీద నైట్ స్టోరీ నాకు తెలియదు, రికార్డ్ చేయండి కూడా. నీ నిద్ర స్టోరీ నాకు తెలియదు, నేను రాత్రి ఏమైనా తెలియదు. ప్లస్ ఈ సోది నీకు అనవసరం అనిపించచ్చు. నేనేంటంటే ఐఎమ్ టెలింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్, వాట్ ఇట్ కెన్ డూ. మీరు ఆల్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ సైకిల్, దిస్ రౌండ్ ప్లానెట్ ఎర్త్. మనకేమో క్లాక్ రిఫరెన్స్, మరి ఇక్కడ మనం పుట్టాము. సో ఫస్ట్ మిల్క్, యువర్ ఫెడ్ ఆన్ మిల్క్, మదర్ మిల్క్. దాని తర్వాత పెరుగుతున్నావు, టీత్ స్టార్ట్ కమింగ్. ఓకే, mother will stop milk. Why? You will bite. She get pain. She stop. After that milk teeth will go. Milk teeth కొంచెం మెత్తకుంటే బెటర్ కదా. తర్వాత నువ్వు తినే ఫుడ్కి హార్ట్ టీత్ కావాలి కదా. సో పోతే ఆ టైం వచ్చిన తర్వాత హార్ట్ టీత్ వస్తుంది. దాని తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత పండ్లు ఊడిపోతాయి, మళ్ళీ రావు. చిన్నప్పుడు ఊడిపోతే వస్తాయి. బట్ ఇఫ్ యూ కెన్ క్యాచ్ దట్ ప్రోగ్రామ్, నీకు ఎప్పుడు పనులు పోతే నువ్వు ఆ సెల్ అక్కడ పెట్టినా స్టెమ్ సెల్లో ఏదో అంటారు అది వస్తుంది. లేదు మరి ఇప్పుడు నేను
ఐఎమ్ అమర్ స్పీకింగ్. సో మై థాట్స్, నా మైండ్ లోపల ఉన్న థాట్స్ తోటి నేను అమర్ అయ్యా. నేను చూసిన సరౌండింగ్స్, హౌ ఐ అండర్స్టూడ్, హౌ ఐ డెవలప్, ఐ బికెమ్ మై క్యారెక్టర్. యూ బికెమ్ యువర్ క్యారెక్టర్. ఇంట్రెస్టింగ్ ఉందా? ఫాలోయింగ్ స్ట్రీట్. యూ వాంట్ ఎనీ కాఫీ బ్రేక్? ఓకే, అంటే నేను మళ్ళీ టైం అయిపోతుంది, మిస్ అవుతుంది, ఇంకా అసలు మన అసలు స్టోరీ రాలేదు అంటే. కానీ ఇవన్నీ పాయింట్స్ కావాలి, ఐ షుడ్ టెల్ యూ, ఇంజనీర్స్ కదా. సో ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ విత్ ద టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ యూ కెన్, ఇది మీకు అర్థమైతే మిగతా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ చూసే కదా చేసుకున్నాం. ప్లస్ ఇవన్నీ తయారు చేసిన వాళ్ళకి ఉంటే మనం కూడా పార్ట్ ఆఫ్ ద క్రియేషన్. బట్ వీఆర్ వెరీ లక్కీ, వీ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్. వీ కెన్, ఇప్పుడు మనం సినిమాలు తీసుకొని చూసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం. యానిమల్స్ కెన్ దే డూ, దే కెన్ ఓన్లీ ఎంజాయ్ ద నేచర్ మ్యూజిక్. అది కూడా ఇప్పుడు అరుచుకుంటాయి, ఆడుకుంటాయి. అది కూడా ఓన్లీ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్, అట్రాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఏంటి, వీఆర్ యూజింగ్ ఆల్ సెన్సెస్. చెవుల కోసం మంచి మ్యూజిక్, కళ్ళ కోసం మంచి సినిమాలు, అన్నీ అంటే ఆల్ పార్ట్స్ వీఆర్ డెవలపింగ్. నౌ ద నానో టెక్నాలజీ హస్ కమ్ ఎంబెడెడ్. ఇంతకుముందు వీఆర్ లిమిటెడ్ బై సైజ్. వీఆర్ లిమిటెడ్ బై సైజ్ ఎందుకంటే సెమీ కండక్టర్ డిడ్ నాట్ ఎంటర్. వ్యాక్యూమ్ టెక్నాలజీ వస్తుంది. మీ ఇంట్లో పాత టీవీలు చూడలేదు, పాత సిఆర్టీ ట్యూబ్ టెక్నాలజీ. దాని గురించి నేర్చుకోవాలి ఎట్లా చేశారని. కలర్ కాంబినేషన్ తెలుసా మీకు? 60 తెలుసా? కలర్స్ ఎలా, ఇప్పుడు కలర్ ఉంటుంది, కలర్కి మెయిన్ సోర్సెస్ కాంబినేషన్స్ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్. అయితే అంటే హౌ దే మేడ్ సిఆర్టీ ట్యూబ్, బ్లాక్ అండ్ వైట్ టీవీ గేమ్, కలర్ టీవీ గేమ్. అది తెలుసుకోండి. దాంట్లో తెలుసుకుంటే తప్పేలేదు. ఇప్పుడు వాడట్లేదు ముందు తెలుసుకోవాలని కాదు. దాంట్లో ఏ పాయింట్తో డెవలప్ చేశారు, ఎట్లా యాక్ట్ అవుతుంది. దాంట్లో హై టెన్షన్ వోల్టేజ్ ఉంటుంది తెలుసా మీకు? టీవీలోనే ఎలక్ట్రాన్స్, దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ స్క్రీన్ అండ్ దిస్ పంప్, గన్ అంటారు. అది అంత హై వోల్టేజ్ 18,000 volts కొడితే అప్పుడు దీన్ని వాడుతుంది స్క్రీన్ మీద, అప్పుడు బొమ్మ వస్తుంది. అలా దాంట్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఎందుకైనా ఈ సబ్జెక్ట్కి టీవీ ఎందుకు సెమీ కండక్టర్. when semiconductor came, first electricity came, it has మొత్తం రెవల్యూషన్ అయింది. ఎందుకంటే ఓన్లీ ఎలక్ట్రిసిటీ కెన్ ట్రావెల్. యూ కెన్ జనరేట్ ఎట్ వన్ పాయింట్ అండ్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ ఎనీవేర్. నో అదర్ ఫోర్స్ యూ కెన్ క్యాప్చర్, స్టోర్ అండ్ ట్రావెల్. ఎలక్ట్రిసిటీ స్టోర్ అయినా బ్యాటరీ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కెన్ ట్రావెల్. అక్కడ విజయవాడలో జనరేటర్ ఉంటే ఇక్కడ దాకా వస్తుంది మనకి వైర్ ద్వారా. ఆ ప్రాపర్టీ వల్ల ఇంత రెవల్యూషన్ అయింది. అది పవర్, ఫ్యాన్ తిప్పడానికి, మోటార్ తిప్పడానికి, లైట్ ఆన్ అవ్వడానికి. సెమీ కండక్టర్ స్మార్ట్. వై ఇట్ ఈస్ సెమీ, యూ కెన్ మేక్ ఇట్ ఆర్ యూ కెన్ బ్రేక్ ఇట్. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. ఇట్ ఈస్ ఆఫ్ ఇన్సులేటర్, ఆఫ్ కండక్టర్. ఆ ఫస్ట్ చిన్న రిక్వైర్మెంట్ నేను చెప్పినట్టు ఇదాలి. నేను ఎప్పుడు ఆన్ అవ్వమంటే అప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆన్ అవ్వమంటే ఆన్ అవ్వాలని ప్రాపర్టీ సెమీ కండక్టర్ ఫస్ట్ కనుక్కున్నప్పుడు దాన్ని అలా థింక్ చేయకపోతే అది ఉండదు కదా. ఇంకోటి ఇట్ ఈస్ అవైలబుల్, అబండెంట్ ఇన్ నేచర్. అర్థమైందా సార్? హౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నేచర్, అబండెంట్. Semiconductor, silicon, sand. There is another germanium. Germanium very sensitive, 0.3 volt. Silicon 0.7 volt. So these points only you have to remember. This only story. These points are enough. So దీనికి నువ్వు this how electricity, how semiconductor రెవల్యూషన్ ఎట్లా అయింది. ఇప్పుడు ఇంకా ఎలా అయిందంటే ఒక చిన్న చిప్లో కొన్ని వేరే ట్రాన్సిస్టర్స్ పెట్టే టెక్నాలజీస్ వచ్చేసినాయి. వేఫర్ టెక్నాలజీ, డిజైనింగ్, ఎవ్రీథింగ్. సో దట్ ఈస్, అండ్ ద అప్లికేషన్ ఈజ్ ఆల్సో దేర్. మనకి అంతకుముందు ఫోన్ మాట్లాడుకోవడానికి, ఇప్పుడు ఫోన్ చాలా వాటికి కదా. ఇప్పుడు మన ఫోన్లో నెట్ చూసుకుంటాము, వాట్సాప్ చూసుకుంటాము. యూఆర్ యూజింగ్ ఏ కంప్యూటర్.
Android, Windows software alago Android software. It is working, it is smart. So much has developed, and you have chosen that one. నువ్వు మెకానికల్ తీసుకోలేదు, లేటెస్ట్గా డెవలప్ అయింది తీసుకున్నావు, దానికి నువ్వు ఎంజాయ్ చేయొచ్చు వర్క్. ఇప్పుడు ప్లస్ నేను ఇప్పుడు ఒక సెకండ్ 16 ఫ్రేమ్స్ చూడగలుగుతుంది నా కన్ను, మై కెపాసిటీ. ఇట్ ఈస్ దిస్ ఇన్స్ట్రుమెంట్, దిస్ లిమిటేషన్ స్పెసిఫికేషన్. నాకు హెలికాప్టర్ తిరుగుతున్నప్పుడు రెక్కలు ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అది పైకి ఎగరాలంటే అంత బరువు చాలా స్పీడ్ తిరగాలి. బికాస్ మై ఐసెట్ ఈస్ నాట్ ఏబుల్ టు క్యాచ్, ఇట్ లుక్స్ లైక్ స్టిల్. సో మై ఐ ఇన్స్ట్రుమెంట్ ఈస్ లిమిటెడ్. నెక్స్ట్ మై ఐసెట్ జూమ్. ఇప్పుడు నా ఏజ్ వచ్చింది, నాకు కొంచెం అక్షరాలు చిన్నగా కనపడట్లేదు, అంటే బై ఏజ్ ఫ్యాక్టర్ మై సైట్ డిక్రీస్. ఇప్పుడు షార్ట్ సైట్ అంటే మీనింగ్ ఏంటి? అంటే యువర్ సైట్ ఇస్ పవర్ టు సీ, దగ్గర బాగా చూడగలుగుతాం. లాంగ్ సైట్ అంటే దూరం బాగా చూడగలుగుతాం. అయితే మీకు ఈ హౌ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ లిమిటెడ్ లైక్ దట్. ఇప్పుడు సపరేట్ ఎందుకు వచ్చింది? You are choosing a subject, mobile subject, smart subject, where you should understand many things and instrumentation specifically. In industries, embedded ఇంకా రాలేదు, ఫ్యూచర్ అంతా ఎంబెడెడ్ ఉంటుంది. ఇండస్ట్రీ హాస్ మెనీ రిక్వైర్మెంట్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్. చాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, మాకే కావాలి చాలా. ఇప్పుడు అది యాన్ ఉంది, యాన్ సెన్సర్, దిస్ వన్. హౌ ఐఎమ్ సెన్సింగ్? ఐఎమ్ పుట్టింగ్ ఆప్టికల్ దిస్ థింగ్, కట్ అయ్యి ఇలా పడితే సెన్స్ చేస్తున్నా, కానీ ఇది ఉందా లేదని తెలియదు. ఇండైరెక్ట్ సెన్సింగ్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్, బట్ ఐ కెనాట్ సెన్స్ దిస్ వన్. So much demand is there for instrumentation. Okay, మీరు అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచుకొని ఈ ప్రాజెక్ట్ అవకాశం ఉంది. మీరు లక్కీలీ యూ గాట్ ఇన్ టు, బికాస్ ఆఫ్ కావ్య యూ గాట్ ఇన్ టు అవర్ ఆఫీస్. యూ ఆర్ సిట్టింగ్ ఇన్ మై ఆఫీస్ ఇన్ బిట్వీన్ మై వర్క్ మధ్యలో కూర్చున్నారు, మీరు వర్క్ మధ్యలో కూర్చున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్లస్ మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, అని చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో యూ లక్కీలీ యూ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. యూ ఆర్ విత్ us. We'll take you in series slowly with interesting topics. Examples. Okay, it's a positive.